శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మరియు శ్రీ ధూమావతి మాత జయంతి శుభాకాంక్షలు. ధూమావతి మాత దశమహావిద్యా దేవతలలో 7వ విద్యగా మనము అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం. ఇక ధూమావతి మాత అంటే ఉచ్చాటన దేవత, జ్యేష్ఠలక్ష్మిగా మనము అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క అమ్మవారు దశమహావిద్యల్లో మనకు ఉచ్చాటన దేవతగా కనిపిస్తారు. ఈ యొక్క దేవత యొక్క తత్వం ఉచ్చాటన. ఉచ్చాటన అంటే పోగొట్టడం, నిర్మూలించడం, విముక్తి చేయడం. అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నా దుఃఖం పోవాలి. ఎప్పుడైనా సరే అమ్మవారి మంత్రం జపం చేసేటప్పుడు, అమ్మవారిని కోరుకునేటప్పుడు కూడా నా దుఃఖం పోవాలి, నా కష్టం నశించాలి, నా శత్రుపీడలు సమూలంగా నాశనం కావాలి, నా పట్ల ఉన్నటువంటి సమస్తమైనటువంటి అశక్తులు నశించాలి, నా గృహంలో అశాంతి తొలగాలి, నా జీవిత భాగస్వామి జీవితంలో, నా జీవితంలో, నా పిల్లల జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, రోగాలు పోవాలి పోవాలి అని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ యొక్క అమ్మవారి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనము ఈ విధంగా ప్రార్థన చేయడం వల్ల మనకు అతి శీఘ్రంగా అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. నా అప్పుల బాధలు పోవాలి, నా రోగ బాధలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నా దోషాలు పోవాలి, నాకున్నటువంటి నా జన్మవశాత్తు ఉన్నటువంటి శని దోషాలు పోవాలి, కేతు దోషాలు పోవాలి, అలాగే రాహు దోషాలు పోవాలి, కుజ దోషాలు పోవాలి, సర్పదోషాలు పోవాలి, కాల సర్ప దోషాలు పోవాలి. ఏ దోషమైనా సరే పోవాలి 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 అని కోరుకోండి. నా గృహంలో అశాంతి పోవాలి, నా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు పోవాలి, నా అత్తగారికి నాకు ఉన్నటువంటి మనస్పర్ధలు పోవాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైన కష్టాలు పోవాలి అని కోరుకోవాలి ఎప్పుడు కూడా. అలా కోరుకున్నప్పుడు మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. మనందరికీ అంతిమ లక్ష్యం ఆనందకరమైనటువంటి జీవితం. ఎప్పుడైతే మనం ఈ విధంగా కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారిని ప్రార్థన చేశామో మనం అనుకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. శైవ, శాక్తేయ, వైష్ణవ తత్సంబంధమైనటువంటి ఏ దేవత పూజ చేసినా సరే మనము ధనం కావాలి, ధాన్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం, హోమం చేస్తూ ఉంటాం. కానీ ధూమావతి మాత విషయానికి వచ్చేటప్పటికి సమస్తమైనటువంటి దుస్తులను కూడా పోగొడుతుంది, సమస్తమైన శాపాలను పోగొడుతుంది, అలాగే అలక్ష్మిని పోగొడుతుంది, దుర్భిక్షాన్ని పోగొడుతుంది. ముఖ్యంగా శత్రువు యొక్క దుష్టత్వాన్ని, ఆ శత్రువు మన పక్కన ఉన్నా, దూరంగా ఉన్నా, గుప్తంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా, ప్రత్యక్షంగా ఉన్నా ఆ శత్రువు యొక్క తత్వాన్ని సమూలంగా నాశనం చేస్తుంది ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క పూజ. ఈ యొక్క అమ్మవారి పూజ ఆ రోజు అష్టమి నాడు మీ గృహంలో ఒక ఎండినటువంటి, బాగా ఎండినటువంటి ఆకులు, ఉదాహరణకు మనకి విస్తరాకులు ఉంటాయి మనకు, అలాగే కొన్ని చోట్ల బొడ్డాకులు లాంటివి ఉంటాయి. ఎండినటువంటి ఆకు తీసుకురావాలి. విస్తరాకులు అయితే ఎండినటువంటి ఆకులే, అవన్నీ కూడా మనందరికీ కూడా లభ్యమయ్యేటటువంటివి. లేదా అరటి ఆకు ఎండిందై ఉండాలి, లేదా విస్తరాకు ఎండిందై ఉండాలి, ఏదైనా ఆకు ఎండిందై ఉండాలి. ఆ ఎండినటువంటి ఆకు తీసుకుని వచ్చి ఆ యొక్క విస్తరాకు పైన కానీ మరేదైనా ఆకుపైన కానీ మనము కాస్త పసుపు, కుంకుమ, కొన్ని నీటిని కలిపి ఆ యొక్క ఆకుపైన ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ, ఇది అమ్మవారి యొక్క మంత్రం. ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ అని మనసు లోపల అమ్మవారిని ప్రార్థన చేస్తూ అక్కడ మనము పసుపు, కుంకుమ, నీటిని కలిపినటువంటి జలాన్ని ఆ యొక్క ఆకుపైన, ఎండినటువంటి ఆకుపైన జల్లి అక్కడ త్రికోణ ఆకారంలో గంధంతో కానీ, లేదా సింధూరంతో కానీ, లేదా పసుపుతో కానీ త్రికోణ ఆకారం వేసి ఒక మట్టి ప్రమిదను ఆ యొక్క త్రికోణంలో ఉంచి ఆ యొక్క మట్టి ప్రమిదలో కేవలం ఈ యొక్క ధూమావతి పూజకు సంబంధించి మంచి నువ్వుల నూనె మాత్రం ఉపయోగించండి.
కొద్దిగా ఆ యొక్క మట్టి ప్రమిదలో ఎంత పడుతుందో అంత తైలం పోసి ఆ యొక్క మట్టి ప్రమిదలో 4 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు ఒక దీపం, 2 ఒత్తులు ఒక దీపం. ఈ యొక్క 2 ఒత్తుల దీపజ్యోతులు కూడా తూర్పు వైపు ఉండేలాగా మీరు వెలిగించండి. ఆ యొక్క దీపం వద్ద మీరు కూర్చొని ఆ యొక్క దీపం స్వరూపంగా ధూమావతి మాతను మనసు లోపల భావన చేసి, ధూమావతి మాత, నేను ఈ యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున నేను నిన్ను ఆవాహన గావిస్తున్నాను. నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, దుఃఖాలు, నా గృహంలో ఉన్నటువంటి అశాంతి సమస్తం పోగొట్టు తల్లి, నివారించు తల్లి, నా శత్రువుల యొక్క స్థితిని పూర్తిగా నివారించు తల్లి, శత్రు బాధలను పూర్తిగా పోగొట్టు తల్లి, రోగ బాధలను పోగొట్టు తల్లి అని మనం మనసు లోపల సంకల్పం చెప్పుకొని అమ్మవారిని ఆ యొక్క దీపం రూపంలో, జ్యోతి రూపంలో ఆవాహన చేసి, అక్కడ ఆ యొక్క దీపానికి మట్టి ప్రమిదికి మాత్రమే కాస్త ఆ యొక్క త్రికోణం పైన ఆ ఎండినటువంటి ఆకులో కొద్దిగా గంధం, ఓం హ్రీం ధూమ్ ధూమ్, ఇక్కడ హ్రీం పెట్టండి ఒకసారి మాత్రం, ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ, ధూమావతి దేవతాభ్యో నమః గంధం సమర్పయామి అని కాస్త గంధం సమర్పణ చేయండి. తదుపరి ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ, శ్రీ ధూమావతి దేవతాభ్యో నమః పుష్పం సమర్పయామి అని ఎరుపు రంగు కానీ నీలం రంగు పుష్పాలు కానీ ఆ యొక్క ప్లేట్లో ఎండినటువంటి ఆకుపైన ఆ దీపం దగ్గర పెట్టండి. ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ అంటూ ఆ యొక్క దీపానికి మీరు అగరవత్తి ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ చూపించండి. ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ, శ్రీ ధూమావతి దేవతాభ్యో నమః దీపం సమర్పయామి అని ఒక చిన్న ఆవు నెయ్యి ఒత్తిని మీరు వెలిగించి ఆ యొక్క దీపజ్యోతికి చూపించి పక్కన పెట్టండి. తదుపరి ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ, శ్రీ ధూమావతి దేవతాభ్యో నమః అమృత నైవేద్యం అని సమర్పయామి అని అంటూ ఒక జామకాయ కానీ లేదా నేరేడు పండు కానీ, నేరేడు పండ్లు కొన్ని ఎక్కువ తీసుకోండి, లేదా ఉసిరికాయలు కానీ, లేదా ఏదైనా ఫలం, మామిడికాయ పెట్టచ్చు, ఏ ఫలం అయితే మీకు అందుబాటులో ఉందో, అంటే ముందుగా ప్రయారిటీ జామకాయకు, నేరేడు పళ్ళకు, ఉసిరికాయలకు ఇవ్వండి. ఒకవేళ అవి దొరకని పక్షాన మీకు ఏ ఫలం అయితే అందుబాటులో ఉంటుందో ఆ ఫలం మంచిదై ఉండాలి, పాడైందై ఉండకూడదు, కుళ్ళిపోయిందై ఉండకూడదు. ఆ నైవేద్యం తర్వాత మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా స్వీకరిస్తారు. ఫలాన్ని నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఓం హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహటహ స్వాహ అంటూ సర్వోపచార పూజార్థం పుష్పం లేదా అక్షతాం సమర్పయామి అని ఆ యొక్క దీప ప్రమిద పక్కన 2 అక్షతలు కానీ పుష్పాలు కానీ సమర్పణ చేయండి. తదుపరి సింధూరం కలిపిన అక్షతలు కానీ, కుంకుమ కలిపిన అక్షతలు కానీ, లేదా ఎరుపు రంగు పువ్వులు కానీ తీసుకొని ఈ యొక్క మృగముద్రతో ఆ ఎండినటువంటి ఆకుపైన మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో, అప్పుల బాధలు పోవాలనుకుంటే, లేదా శత్రు బాధలు పోవాలనుకుంటే, లేదా రోగ బాధలు పోవాలనుకుంటే, లేదా అశాంతి పోవాలనుకుంటే, గొడవలు పోవాలనుకుంటే, కోర్టు సమస్యలు పోవాలనుకుంటే, ఏవైతే పోగోవాలని కోరుకుంటున్నారో, పోగొట్టుకోవాలని అనుకుంటున్నారో దాన్ని పోవాలని ఈ మృగముద్రతో 2 అక్షతలను లేదా ఒక్కొక్క పుష్పాన్ని సమర్పణ చేస్తూ 5 మాలలు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ అష్టమి శ్రీ ధూమావతి దేవత ప్రీతి పర్వదినేన ఏతత్ పూజాం జపం సర్వం శ్రీ ధూమావతి దేవత పాదార్పణమస్తు అని ఒక చిన్న ప్లేట్లో 2 అక్షతలు, ఒక 2 పుష్పాలను, నీటిని తీసుకుని వదిలిపెట్టండి. మంగళహారతి, సాష్టాంగ నమస్కారం చేసుకోండి. అక్కడ మీరు పెట్టినటువంటి ఆ యొక్క నైవేద్యం, ఆ ఫలం ఏదైతే ఉందో, పూజంతా దేవతా సమర్పణం అయిన తర్వాత, మంగళ నిరాజనం అయిన తర్వాత పూర్తిగా అక్కడ పెట్టిన ప్రతి ఫలం కూడా మీరు స్వీకరించాలి. అలాగే ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేయడానికి ముందు వటుక భైరవ మంత్రం చదవాలి. ముందుగా మాతృభ్యో నమః, తల్లి గారికి నమస్కారం. పితృభ్యో నమః, తండ్రి గారికి నమస్కారం. గురుభ్యో నమః, గురుదేవతకు నమస్కారం. గ్రామదేవతాభ్యో నమః, గ్రామదేవతకు నమస్కారం. కులదేవతాభ్యో నమః, కులదేవతకు నమస్కారం. తదుపరి గణపతి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే
వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అని 11 మార్లు గణపతి మంత్రం. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం అని స్వామివారి మంత్రం ఒక 108 మార్లు జపం చేసి తదుపరి అమ్మవారి మంత్రం జపం చేయండి. ఇది అష్టమి రోజున మన గృహంలో చేయాల్సినటువంటి పూజ. ఈ పూజ చేత ఈ యొక్క జీవితంలో ఈ యొక్క జన్మలో సంప్రాప్తిస్తున్నటువంటి సమస్తమైన దుఃఖాలు పోతాయి, సమస్తమైన కష్టాలు పోతాయి, సమస్తమైన సమస్యలు పోతాయి. పోవాలని మాత్రం చేయండి. కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా పోవాలని చేయండి. శత్రు బాధలతో ఏ నష్టమైతే ఉందో, ఏ కష్టమైతే ఉందో, ఏ బాధ అయితే ఉందో అవన్నీ పోవాలని చేయండి. ఖచ్చితంగా అవన్నీ పోయి సమస్తమైన సంపదలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అనుగ్రహించేటటువంటి సులువైనటువంటి పూజ ఈ యొక్క ధూమావతి దేవత పూజ. ఇక్కడ అమ్మవారు మనకు బంగారు రథంపై తెలుపు రంగు వస్త్రం ధరించి చేతిలో చేటను ధరించి కాకిని ధ్వజంగా కలిగినటువంటి దేవత. ఈ దేవతను మనము మనసా వాచా కర్మేణ చిత్తశుద్ధితో ఆరాధన చేస్తే ఈ జీవితంలో మనం అనుభవిస్తున్న సమస్త సమస్యలు పోతాయి. మనం నమ్మాలి. మళ్ళా ఎవరో ఏదో చెప్పారని పిచ్చిగా ఆలోచన చేస్తే ఏమీ కాదు. మీరు మంచి భక్తితో, నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ ఆచరించండి. ఈ దేహం అనుభవిస్తున్నటువంటి సమస్తమైన కష్టాలు పోతాయి. జీవితంలో వస్తున్న సమస్తమైనటువంటి దుఃఖాలు, ఈతి బాధలు సర్వం పోతాయి. మీ అందరికీ కూడా మరొక్కసారి శ్రీ ధూమావతి దేవత జయంతి శుభాకాంక్షలు. ఆ రోజున రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క, శ్రీ వారాహి మాత యొక్క, శ్రీ రాజశ్యామల మాత యొక్క దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ రోజున ప్రత్యేకంగా మనము రాజశ్యామల అమ్మవారి యొక్క హోమంతో పాటుగా ధూమావతి అమ్మవారి యొక్క హోమం కూడా చేస్తున్నాం. ఉదయం 6 గంటలకు ఈ యొక్క హోమం ప్రారంభమవుతుంది. దర్శనం మాత్రము హోమము అయిన తర్వాత 9 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి కూడా కొంతమంది తల్లులు అడుగుతున్నారు. వారాహి నవరాత్రులు, వారాహి ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 6వ తారీఖు నుండి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి జూలై 14వ తారీఖు ఆషాఢ శుద్ధ నవమి ఆదివారం వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. మన రాజమహేంద్రవరంలో ఈ 9 రోజుల పాటు 27 నక్షత్రాలకు సంబంధించి రోజుకి 3 నక్షత్రాల చొప్పున మనము కాలభైరవ స్వామి వారి యొక్క మూల మంత్రంతో వారాహి అమ్మవారి యొక్క హోమం కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా తెలియజేస్తాను. ఏ నక్షత్రాల వారికి ఏ రోజున హోమం ఉంటుంది అనేది, ఈ హోమానికి సంబంధించినటువంటి ఆ యొక్క నక్షత్ర గ్రహ ద్రవ్యాలతో పాటుగా ధూమావతి అమ్మవారి యొక్క మూలమంత్రం, అలాగే వారాహి అమ్మవారి యొక్క మూలమంత్రం, అలాగే దశమహావిద్యా దేవతలలో శక్తివంతమైనటువంటి మంత్రాలను మననం చేసేటటువంటి విధానాన్ని కూడా ఆ రోజున తెలియచేయడం జరుగుతుంది. ఈ యొక్క 9 రోజుల్లో కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది. ఎలా జపం చేయాలి, ఎప్పుడు జపం చేయాలి, జపం చేసేటటువంటి విధానం విషయంలో ఏ విధమైన నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆషాఢ నవరాత్రులు 9 రోజుల పాటు కూడా హోమం చేసే విధానంతో పాటుగా మంత్రం ఎలా ఉచ్చరించాలి, ఎప్పుడు ఉచ్చరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేసేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ 9 రోజుల పాటు కూడా ఈ యొక్క హోమంలో ఈ యొక్క విధానాన్ని నేర్పడం కూడా జరుగుతుంది. ఈ యొక్క వారాహి నవరాత్రులలో, వారాహి నవరాత్రులకు సంబంధించి 9 రోజుల పాటు ఏ విధమైనటువంటి ఉపచారం పాటించాలి, ఏ నియమం పాటించాలి, ఏ మంత్రం ఎన్నిసార్లు జపం చేస్తే మనకు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందో కూడా నేను మరొక కార్యక్రమంలో తెలియజేయడం ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా ధూమావతి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.